నన్ను దేవత అనుకుంటున్నాడు వాడలా అనుకుంటేనే నేను ఈ ఇంట్లోనే ఉంటాను. కాదని తెలిస్తే రోడ్డు మీద ఉంటాను. గుడి కట్టిన చోటే మూతేసి దాన్ని నా సమాధిగా మార్చేస్తాడు. అది కాదు, ఇప్పుడే అటాక్ జరిగింది కదా, హాస్పిటల్లో అంతా అలర్ట్ గా ఉంటారు. ఏమో నీ కొడుకే అక్కడ కాపలా ఉండొచ్చుగా. దొరికిపోతే విడిపించడానికి నువ్వేమైనా వస్తావా, పట్టించుకుంటావా? ఎందుకు పట్టించుకోనరా? ఎలా పట్టించుకుంటావు? నాలాగే నువ్వు జైల్లో కూర్చుంటావుగా. నేనెందుకు కూర్చుంటాను? నేను నీ పేరు బయట పెడతాను కాబట్టి. మీ అబ్బాయి వస్తున్నట్టున్నాడు, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావటం లేదు. ఇంకా చూస్తావేంటి? పారిపోవయ్యా. ఏయ్, అటు కాదు, అటు దారిలేదు, ఇటేళ్ళు. ఇటు ఇంట్లో నుంచి కదా. అబ్బా ఏం కాదు బాబు, వెళ్ళు, పారిపో. నువ్వు పార్థు, రానా, ఫ్రెష్ అప్ అయ్యరా, నీకు భోజనం వడ్డిస్తాను. నీకు ఇష్టమైన కూర వండాను, రా, వెళ్ళు, రారా. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడమ్మా? ఎవరు నాన్నా? వాడే, ఆ ప్రియ మొగుడు. అసలు వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? చచ్చా, వాడు ప్రియ మొగుడేంట్రా? అయినా వాడిక్కడికి ఎందుకు వస్తాడు? లేదమ్మా, వాడు నేను చూశాను. మన ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్నాడు. అబ్బే, వాడు వేరా. వాడు కాదు, వీడు కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. మనకి రైస్ బ్యాగ్ వేస్తుంటాడ్రా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఎక్కడ తగలడ్డావే? షాపింగ్ అని చెప్పావు కదా, ఉండు వస్తున్నాను.